గుజరాత్కి వచ్చేసరికి మీకు పరిస్థితులు చాలా డిఫరెంట్గా ఉంటాయి. వీరికి అన్ని ఖర్చులు పోను 40 రోడ్ల రూపాయలు మిగులుతాయి. అందుకే ఆ లెవెల్లో డెవలప్మెంట్ జరుగుతూ ఉంటాయి. ఫ్రీ బస్సు కావాలని ఒక్క మహిళ కూడా అడగలేదే. లక్షన్నర జీతం, బ్యాంకులో ఉద్యోగం అయినా ఫ్రీ బస్సు. ఎప్పుడైనా ఆలోచించారా? మీకు గవర్నమెంట్ ఫ్రీగా హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తుంది అంటే అర్థం ఏంటి? వారు సొంతంగా హాస్పిటల్ కట్టలేదు కాబట్టి, మీకు ట్రీట్మెంట్ ఇవ్వలేదు కాబట్టి మీ తరపున వారు ప్రీమియం కడతారు. అవసరమైనప్పుడు మీరు మంచి హాస్పిటల్లో ఫ్రీగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అని చెప్పి మీ చెవుల్లో స్కూల్ పెడుతూ ఉంటారు. అందరి మహిళల్ని ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా తిప్పడం ఏంటి? ఇది మహిళల్ని చులకనగా చూడడం కదా. వృద్ధులకు, అనారోగ్యంతో ఉన్నవారికి, వికలాంగులకు, పేద విద్యార్థులకు కదా ఫ్రీ బస్సు ఇవ్వాల్సింది. భార్యాభర్తలు బస్సులో వెళ్తే ఇద్దరికి చెరి 10 రూపాయలు, మొత్తం 20 రూపాయలు అయ్యేవి. ఇప్పుడు భార్యకు ఫ్రీ, భర్తకు 20 రూపాయల టికెట్. మీరు నెలకు 100 రూపాయలు సంపాదిస్తున్నారు. 91 రూపాయలు అప్పులకు, దాన ధర్మాలకు అయిపోతున్నాయి. కేవలం 9 రూపాయలే మిగులుతున్నాయి. దాంతో మీ ఫ్యామిలీ నెల రోజులు గడపగలదా? పంజాబ్లో పరిస్థితి ఇలాగే ఉంటుంది. ప్రభుత్వ జీతాలు, ఖర్చులు, ఉచిత పథకాలకు 91 రూపాయలు ఖర్చు చేసిన తర్వాత మిగిలిన 9 రూపాయలతో రోడ్లు, హాస్పిటళ్ళు, స్కూల్స్ ఇంకా ఇతర డెవలప్మెంట్స్కు ఖర్చు చేయగలరా? లేరు. కాబట్టి ప్రతి నెల అప్పు తీసుకోవాల్సిందే. కానీ తమిళనాడు పరిస్థితి కొంచెం వేరేగా ఉంటుంది. వారికి 100కు 20 రూపాయలు మిగులుతున్నాయి. అందుకే డెవలప్మెంట్స్ బాగా జరుగుతూ ఉంటాయి, ఇండస్ట్రీస్ అవి బాగా వస్తూ ఉంటాయి. కానీ గుజరాత్కి వచ్చేసరికి మీకు పరిస్థితులు చాలా డిఫరెంట్గా ఉంటాయి. వీరికి అన్ని ఖర్చులు పోను 40 రోడ్ల రూపాయలు మిగులుతాయి. అందుకే ఆ లెవెల్లో డెవలప్మెంట్స్ జరుగుతూ ఉంటాయి. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ఏంటి పరిస్థితి? 45 ఏళ్ళ దాకా నిరుద్యోగ భృతి, 45 ఏళ్ల నుండే వృద్ధాప్య పెన్షన్లు, ఆకలేస్తే అన్న క్యాంటీన్, రోగం వస్తే ఆరోగ్యశ్రీ కార్డు, నిద్ర వస్తే సర్కారు ఇచ్చిన ఇల్లు, చుట్టాలు వస్తే రూపాయికి కిలో సన్న బియ్యపు విందు, పండగ వస్తే 2 గ్యాస్ సిలిండర్లు, పండుగ కానుకగా ఒక సంచిలో 5 ఐటమ్స్. అంతా బాగానే ఉంది. కానీ మరి అన్న క్యాంటీన్లో వంట ఎవరు చేస్తారు? ఎందుకు చేస్తారు? రోగానికి మందిచ్చి సేవ చేయడానికి రమ్మంటే ఎవరు ముందుకు వస్తారు? ఇంటి నిర్మాణానికి రాళ్ళెత్తే కూలి వస్తాడా? అసలు 5 రూపాయల భోజనం ప్రజలు ఎవరైనా అడిగారా? పండుగలకు బహుమతి ఎవరైనా అడిగారా? ఫ్రీ బస్సు కావాలని ఒక్క మహిళ కూడా అడగలేదే. లక్షన్నర జీతం, బ్యాంకులో ఉద్యోగం అయినా ఫ్రీ బస్సు. నాణ్యమైన జీవితం కావాలని అడిగారు, రోడ్లు అడిగారు, కరెంటు, నీరు, విద్య, ఉద్యోగ కల్పన అడిగారు. కానీ అవి కాకుండా ఇదే విచిత్రం. అసలు మనం ఎటు పోతున్నాం? వ్యవసాయానికి కూలీ లేడు, కొట్లోకి గుమాస్తా దొరకడు, పనికి రమ్మంటే ఒక్కడు రాడు, వచ్చినా సరిగా పని చేయడు. మనిషిని పనికి ఉరికొల్పేది అతని ఆకలే. ఆకలి తెచ్చాలి, కానీ ఉచితంగా కాదు, అది తీరే మార్గం చూపించాలి. ఆకలితో ఉన్నవాడికి చేపలు ఇవ్వకండి, చేపలు పట్టడం నేర్పండి. అతనికి ఎప్పుడు ఆకలి వేసినా ఆకలి తీరుతుంది. అంతేగాని అన్నీ ఉచితంగా ఇస్తాను ఏంటిది? ఎవరికి ఉచితం ఇవ్వాలి? పని చేసుకోలేని వారికి, వృద్ధులకు, అనాథలకు, అభాగ్యులకు. అందరికీ అన్నీ ఉచితమని సోమరిపోతుల్ని తయారు చేయవద్దు. పని చేయని వాడికి, పని చేసేవాడికి కూడా ప్రభుత్వమే అన్ని సమకూరిస్తే చివరికి పని చేసేవాడు కూడా పని చేయడం మానేస్తాడు. ఎకరం భూమి కూడా లేని పేద రైతుకు, హైదరాబాద్లో 4 కోట్ల బిల్డింగ్ ఉన్నవాడికి, 20 లక్షల ప్యాకేజ్ ఉన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి కూడా తెల్ల రేషన్ కార్డులు. వ్యవస్థ చిన్న భిన్నం అవుతూ ఉంది. అసలు ట్రీట్మెంట్ దొరకని ఆరోగ్యశ్రీ ఇవ్వడం ఎందుకు? హాస్పిటల్ కట్టించే దమ్ము లేకనే కదా. ఎప్పుడైనా ఆలోచించారా? మీకు గవర్నమెంట్ ఫ్రీగా హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తుంది అంటే అర్థం ఏంటి? వారు సొంతంగా హాస్పిటల్ కట్టలేదు కాబట్టి, మీకు ట్రీట్మెంట్ ఇవ్వలేదు కాబట్టి మీ తరపున వారు ప్రీమియం కడతారు. అవసరమైనప్పుడు మీరు మంచి హాస్పిటల్లో ఫ్రీగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అని చెప్పి మీ చెవుల్లో పూలు పెడుతూ ఉంటారు. ఒకడు 15 లక్షలు, ఇంకొకటి 25 లక్షలు ఆరోగ్యశ్రీ ఇస్తామని అంటున్నారు. అంటే అందులో ఎంత అర్థం ఉందో ఒక సామాన్యుడికి అర్థం కాదు. కొత్తగా గవర్నమెంట్ హాస్పిటల్స్ వచ్చే అవకాశం లేదు అనే విషయం మీకు అర్థం కావాలి. ప్రజలకు కావాల్సింది ఉచిత వైద్యం, నాణ్యమైన వైద్యం. అది పేద ప్రజలకు అందాలంటే ప్రతి ఒక్క మండలంలో ఒక గాంధీ, ఒక ఉస్మానియా, ఒక ఎంజిఎం హాస్పిటల్ ఉండాలి. అప్పుడు మీకు ఇన్సూరెన్స్తో పనే ఉంది. అలాగే అందరి మహిళల్ని ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా తిప్పడం ఏంటి? ఇది మహిళల్ని చులకనగా చూడడం కదా. వృద్ధులకు, అనారోగ్యంతో ఉన్నవారికి, వికలాంగులకు, పేద విద్యార్థులకు కదా ఫ్రీ బస్ ఇవ్వాల్సింది. జనరల్గా ఏదైనా ఫ్రీగా ఇస్తే ఆ డబ్బు వేరే చోట నుండి ఎక్కువ ట్యాక్సులు వేసి లాక్కుంటారు తెలియకుండా. కానీ తెలంగాణలో భార్యాభర్తలు బస్సులో వెళ్తే ఇద్దరికి చెరి 10 రూపాయలు, మొత్తం 20 రూపాయలు అయ్యేవి. ఇప్పుడు భార్యకు ఫ్రీ, భర్తకు 20 రూపాయల టికెట్. అయితే రాజకీయ నాయకులు ఓట్లు దండుకోవడానికి ఫ్రీ బిల్ని ప్రకటిస్తూ ఉంటారు, అంటే ఉచితాన్ని ప్రకటిస్తారు. ఇలా చేయడం లంచం ఇవ్వడం కిందికే వస్తుంది కదా అనే సందేహం చాలా మందికి వస్తుంది.
కాబట్టి ముందు దీని గురించి తెలుసుకుందాం. అయితే ఇదే విషయం మీద అంటే ఫ్రీ బిల్ ఇవ్వడం అంటే లంచం ఇచ్చినట్టే అని కొందరు ఫిర్యాదు చేశారు. దీనికి సుప్రీంకోర్టు 1951లో వచ్చినటువంటి రిప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్ యాక్ట్లో సెక్షన్ 123 ప్రకారం ఓటర్లను ప్రభావితం చేయడానికి డబ్బు ఇవ్వడం, బహుమతులు ఇవ్వడం మాత్రమే నేరమవుతుంది. అంతేగాని ప్రభుత్వం ప్రజలకు ఉచితంగా వస్తువులు లేదా సేవలు అందించడం లంచం కాదు. అది కేవలం రాజకీయ పార్టీల ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన సంక్షేమ వాగ్దానాలు మాత్రమే అని తీర్పిచ్చింది. ఇక ఈ తీర్పుని సాకుగా తీసుకొని అన్ని రాజకీయ పార్టీలు తెలివిగా ఎన్నికల సమయంలో ఈ ఫ్రీ బిల్లును ఓటర్లకు ఆకర్షించే రాజకీయ స్ట్రాటజీలుగా మార్చుకున్నాయి. ఉదాహరణకు 2015లో ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఉచిత కరెంటు 200 యూనిట్లు, ఉచిత నీరు 20 కిలోలీటర్లు అంటూ ఇచ్చిన వాగ్దానాలతో 70 సీట్లలో 67 సీట్లు గెలిచి అధికారంలోకి వచ్చింది. ఇది చట్ట విరుద్ధం కాకపోవడంతో రాజకీయాల్లో ఓటు బ్యాంకు సాధించడానికి ఫ్రీ బిల్లు శక్తివంతమైన ఆయుధాలుగా మారాయి. కానీ కాలం గడిచే కొద్దీ ఈ ఫ్రీ బిల్ల సంఖ్య పెరగడం, ఫ్రీ బిల్లకు అడ్డు అదుపు హద్దు లేకపోవడంతో అనేక సమస్యలు వస్తున్నాయి. అవి ఒక్కొక్కటిగా మనం చూస్తే లగ్జరీయా మజాకా. సాధారణంగా ఫ్రీ బిల్లు అంటే ఉచితంగా అందించే వస్తువులు సేవలు అని చెప్పొచ్చు. అయితే ప్రభుత్వాలు ఇచ్చే అన్ని ఫ్రీ బిల్లు ఒకే రకమైనవి కావు. కొన్ని ఫ్రీబీలు ప్రజల జీవితాల్లో విలువైన పెట్టుబడిగా మారుతాయి. వీటిని ప్రొడక్టివ్ ఫ్రీబీస్ అంటారు. ఈ ఫ్రీబీలు ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాల్లో నివసించే ప్రజల జీవితాల్లో మంచి మార్పును తీసుకొస్తాయి. అంతేకాకుండా వీటి వల్ల ప్రజల పనితీరు, నైపుణ్యాలు అభివృద్ధి చెంది వారి ఆదాయ అవకాశాలు పెరుగుతాయి. ఉదాహరణకు ఉచిత సైకిళ్ళు. 2006లో అప్పటి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రారంభించిన ఈ పథకం అద్భుతమైన ఫలితాలు ఇచ్చింది. ఈ పథకం వల్ల బీహార్లో చాలామంది అమ్మాయిలు స్కూళ్లకు వెళ్ళగలిగారు. ఫలితంగా అప్పటి వరకు బీహార్లో 70% ఉన్న బాలికల డ్రాప్అవుట్ రేటు 2011 సంవత్సరానికి వచ్చేసరికి 20% తగ్గింది. అలాగే కుట్టు మిషన్లు 2010 నుంచి 2015 వరకు అస్సాంలో 4656 మంది మహిళలకు కుట్టు మిషన్లు ఇచ్చారు. వీటి ద్వారా వారు తమకు స్వయం ఉపాధిని సంపాదించుకొని ఆర్థికంగా నిలదొక్కున్నారు. ఇలాంటి ప్రొడక్టివ్ ఫ్రీబిల్ వల్ల కేవలం వ్యక్తులకే కాకుండా సమాజానికి కూడా చాలా మంచి జరుగుతుంది. అయితే మరికొన్ని ఫ్రీబిల్ మాత్రం తాత్కాలిక సంతోషానికి మాత్రమే ఉపయోగపడతాయి. వీటిని లగ్జరీ ఫ్రీబిల్ అంటారు. ఈ ఫ్రీబిలు ప్రజల అవసరానికి సంబంధించినవి కాకుండా వారి కోరికలకు సంబంధించినవి ఉంటాయి. ఉదాహరణకు కలర్ టీవీలు ఇవ్వడం, బంగారం ఇవ్వడం, స్కూటర్లు ఇవ్వడం. ఇవి ప్రజల లైఫ్ స్టాండర్డ్స్లో ఎటువంటి మార్పు తీసుకురాలేవు. లగ్జరీ ఫ్రీబిల్ ఇవ్వడం అంటే దాహంతో ఉన్న వ్యక్తికి నీళ్లు కాకుండా కూల్ డ్రింక్ ఇవ్వడం లాంటిది. దీనివల్ల కడుపు నిండుతుంది, కానీ దాహం మాత్రం తీరదు. అంటే ప్రొడక్టివ్ ఫ్రీబీలు ప్రజల్ని స్వయం సమర్థులుగా చేస్తే, లగ్జరీ ఫ్రీబీలు మాత్రం తాత్కాలిక ప్రభావాన్ని చూపించి దీర్ఘకాలంలో దేశ వనరుల్ని వృధా చేస్తాయి, అభివృద్ధికి బ్రేకులు వేస్తాయి. ఇక రెండవది, ఆదాయం ఇచ్చే దీర్ఘకాల మార్గాలను సృష్టించలేకపోవడం. ప్రభుత్వం ఇచ్చే ఫ్రీబీలు చాలాసార్లు ప్రజలకు శాశ్వతంగా ఆదాయం వచ్చే మార్గాలు ఇవ్వవు. ఇవి కేవలం కొంతకాలం టెంపరీ రిలీఫ్ ఇచ్చేవిగా, కనీస అవసరాలు మాత్రమే తీర్చేవిగా రూపొందించబడతాయి. అంతేగాని ఆర్థికంగా స్వతంత్రంగా మారేందుకు కానీ, సంపద సృష్టి చేసేందుకు కానీ సహాయపడవు. దానికి తోడు ప్రజల్ని సోమరిపోతులుగా తయారు చేస్తాయి. ఉదాహరణకు ఉచిత కరెంటు, రూపాయికే కిలో బియ్యం వంటి పథకాలు. ఇటువంటి ఉచిత పథకాలు ఇస్తూ పోతుంటే చివరికి ప్రజలు ఉచితాలకు అలవాటు పడతారు. దీని కారణంగా వాళ్ళు కష్టపడి సంపాదించాలనే ఆలోచన, ప్రయత్నించాలంటే ఉత్సాహం మాయమవుతాయి. చివరికి ఇది ప్రజలకు మాత్రమే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా ప్రమాదకరంగా తయారవుతుంది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ వెనిజులా. వెనిజులా ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన దేశాల్లో ఒకటి. కానీ ఫ్రీబీలు అధికంగా ఇవ్వడం వల్ల ప్రజల్లో పని చేయాలన్న ధోరణి తగ్గిపోయింది. దీనివల్ల ఉత్పత్తి శక్తి తగ్గింది, ఆదాయ మార్గాలు దెబ్బతున్నాయి. చివరికి ఆర్థిక వ్యవస్థ పూర్తిగా బలహీనపడింది. ఇది ఫ్రీబీల దుర్వినియోగం ఎలా దేశాన్ని వెనక్కి నెడుతుందో చెప్పే స్పష్టమైన ఉదాహరణ. కాబట్టి నిజంగా ప్రజలకు ఆర్థిక స్థిరత్వాన్ని ఇవ్వాలనుకుంటే ప్రభుత్వం ఉచిత వస్తువులు, ఉచిత పథకాలు ఇవ్వడం కంటే వారికి ఉపాధిని సృష్టించే పథకాలు రూపొందించాలి. ఉదాహరణకు ఉచిత కరెంటు బదులు సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేయడానికి సబ్సిడీ ఇవ్వాలి. ఉచిత బియ్యం బదులు గ్రామాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలి. ఉచితంగా డబ్బు ఇవ్వడానికి బదులు చిన్న చిన్న వ్యాపార రుణాలు, నైపుణ్యాల అభివృద్ధికి శిక్షణ ఇవ్వడం చేయాలి. ప్రజలకు తాత్కాలిక సాయం అవసరమైతే ఫ్రీబీలు ఆ అవసరాలను తీర్చుకోవడానికి ఉపయోగపడవచ్చు. కానీ ఆ సాయాన్ని స్వయం ఉపాధి, స్కిల్ డెవలప్మెంట్ వంటి దీర్ఘకాల మార్గాలతో కలిపి అమలు చేయకపోతే అవి దేశ సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయి. ఇక మూడవది, ఆర్థిక వ్యవస్థపై ప్రభావం. సాధారణంగా ఎలక్షన్ల సమయంలో ప్రజల్ని ఆకర్షించడానికి ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీ కొత్త కొత్త ఫ్రీబీల్ని హామీల రూపంలో ప్రకటిస్తాయి.
చివరికి గెలిచాగా హామీగా ఇచ్చిన ఆ ఫ్రీబీని అమలు చేయడంతో పాటు అప్పటికే కొనసాగుతున్న ఇతర ఫ్రీబీలను కూడా కొనసాగించాల్సిన అవసరం ఏర్పడుతుంది. అయితే వీటిని అమలు చేయడానికి అవసరమైన డబ్బు ప్రభుత్వానికి ప్రధాన ఆదాయమైన మనం చెల్లించే పన్నుల రూపంలో వస్తుంది. అయితే వీటిని అమలు చేయడానికి అవసరమైన డబ్బు ప్రభుత్వానికి ఎలా వస్తుంది? మనం చెల్లించే పన్నుల రూపంలో వస్తుంది. కానీ ఫ్రీబీల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడు పన్నుల ద్వారా వచ్చే ఆదాయం సరిపోదు, కాబట్టి పన్నులు పెంచాలి. కానీ ఇప్పటికే మన దేశంలో ట్యాక్సుల భారం ఎక్కువగా ఉంది కాబట్టి ట్యాక్సులు పెంచితే ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. దీనివల్ల ఇక ఉచితాలు ఇవ్వడానికి ప్రభుత్వానికి చివరికి మిగిలే ఒకే ఒక మార్గం కొత్త నోట్లను ముద్రించడం. కానీ ఇలా ఎక్కువగా నోట్లను ముద్రించి చలామణిలోకి తీసుకురావడం వల్ల మార్కెట్లో డబ్బు సరఫరా పెరుగుతుంది. దీనివల్ల ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది. కానీ కొనుగోలు శక్తికి సమానమైన ఉత్పత్తి మాత్రం జరగదు. దీనివల్ల ఇన్ఫ్లేషన్ గరిష్ట స్థాయికి చేరుతుంది. చివరికి మన పరిస్థితి కూడా శ్రీలంక పరిస్థితుల మారే ప్రమాదం ఏర్పడుతుంది. 2021లో శ్రీలంక ప్రభుత్వం ఇస్తున్న ఫ్రీబీ పాలసీల వల్ల, తప్పుడు ఆర్థిక నిర్ణయాల వల్ల భారీగా అప్పులు కావడంతో పాటు ఆ దేశం సుదీర్ఘ మాంద్యంలోకి వెళ్ళింది. విదేశీ నిల్వలు దాదాపు పూర్తిగా ఖాళీ అయ్యాయి. కరెన్సీ విలువ పడిపోయింది. దీనివల్ల ఆహారం ధరలు, ఫ్యూయల్ ధరలు విపరీతంగా పెరిగాయి. చివరికి 2022లో శ్రీలంకలో ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ప్రకటించాల్సి వచ్చింది. ఇది ఫ్రీబీల దుష్పరిణామాలకే ఒక పెద్ద ఉదాహరణ. కాబట్టి అతిగా ఫ్రీబీలు ఇవ్వడం అంటే ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్నట్టే అవుతుంది. ఈ వీడియో స్క్రిప్ట్ రాస్తున్న సమయంలో బీహార్ ఎలక్షన్స్ రిజల్ట్స్ రావడం జరిగింది. ప్రతి ఇంటికి ఒక గవర్నమెంట్ జాబ్ ఇస్తామని హామీ ఇచ్చిన పార్టీని ప్రజలు పాతాళానికి తొక్కేశారు. అంటే ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు, ఎంతకాలం మోసం చేద్దామని అనుకుంటున్నారు. ఇక 4వది అవినీతి. ఇంతకుముందు చెప్పినట్లు ప్రజలు సంపాదించిన డబ్బులో కొంత డబ్బు ట్యాక్సుల రూపంలో ప్రభుత్వానికి చేరుతుంది. సాధారణంగా ట్యాక్సుల ద్వారా వచ్చిన డబ్బుని ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, ప్రభుత్వ ఖర్చులకు ఉపయోగించి మిగిలిన డబ్బు ప్రజల అభివృద్ధికి ఉపయోగపడే రోడ్లు, ఆసుపత్రులు, స్కూళ్ళు ఇలాంటి వాటిని కట్టడానికి లేదా అభివృద్ధి చేయడానికి ఉపయోగిస్తారు. కానీ ఆ డబ్బు మొత్తం ఫ్రీబీలకు ఉపయోగించడం వల్ల అభివృద్ధి పనులు చేయడానికి ఏమీ మిగలదు. పైగా ఆ డబ్బు సరిపోక అప్పులు కూడా చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇంత చేసి చివరికి ఫ్రీబీలకు ఉపయోగించిన డబ్బు పూర్తిగా ప్రజలకు చేరుతుందా అంటే పథకాల్ని అమలు చేయడంలో పారదర్శకత లేకపోవడం వల్ల చేరాల్సిన వారికి చేరకముందే ఆ డబ్బులో చాలా భాగం అవినీతిలో కొట్టుకుపోతుంది. ప్రతి పథకం చుట్టూ రాజకీయ నాయకులు, మధ్యవర్తులు, కాంట్రాక్టర్లు, స్థానిక నాయకులు ఇలా ఒక సర్కిల్ ఏర్పడుతుంది. ఈ సర్కిల్లో ప్రతి ఒక్క దశలో డబ్బు లీకేజ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకు ప్రభుత్వం దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న 1 కోటి కుటుంబాలకు ఉచితంగా 1 కిలో గోధుమ పిండి ఇస్తామని అన్నారనుకోండి. దీనికోసం ప్రభుత్వం 30 కోట్లు విడుదల చేసిందని అనుకోండి. అప్పుడు 30 కోట్ల డబ్బు పూర్తిగా అక్కడి ప్రజల దాకా చేరదు. మధ్యలో మంత్రులు, అధికారులు, మధ్యవర్తులు వాటాలు తీసుకుంటారు. దీనివల్ల ప్రజలకు చేరే గోధుమ పిండి నాణ్యత కానీ పరిమాణం కానీ తగ్గిపోతుంది. కొంతమంది ప్రజలకైతే అది కూడా అందదు. ఈ ఉదాహరణ ఒక్కడే కాదు, ఇలాంటి లీకేజీలు వేల పథకాల్లో జరుగుతూనే ఉంటాయి. ఇక 5వది నాణ్యత తగ్గిపోవడం. ఉచితాలు ఇస్తున్నప్పుడు ఎదురయ్యే మరొక పెద్ద సమస్య ఏంటంటే కొత్త ఆలోచనలకు, కొత్త ఇన్నోవేషన్స్కు అవకాశం లేకపోవడం. దీనికి ప్రధాన కారణం వాటిని ఉచితంగా తీసుకుంటున్న లబ్ధిదారులకు ఇలాంటి వస్తువే కావాలి, వాటిలో ఇలాంటి స్పెసిఫికేషన్స్ ఉండాలి అని ఎంపిక చేసుకునే అవకాశం లేకపోవడం. దీనికి తోడు ప్రభుత్వం లక్షల మందికి ఉచితంగా వస్తువులు పంపిణీ చేయాలి కాబట్టి క్వాలిటీ మీద కంటే కూడా తక్కువ ఖర్చు మీద దృష్టి పెడతాయి. ఈ పరిస్థితుల్లో కాంట్రాక్టులు తీసుకునే కంపెనీలు కూడా తాము లాభంతో ఉండాలనే ఉద్దేశంతో చౌక మెటీరియల్, పాత టెక్నాలజీ, అవుట్డేటెడ్ సాఫ్ట్వేర్ లాంటివి వాడుతుంటారు. ఫలితంగా ప్రజలకు ఫ్రీగా వస్తువులు ఇస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ మార్కెట్లో అమ్మే ప్రొడక్ట్స్తో పోలిస్తే అవి పనితీరు విషయంలో, డ్యూరబిలిటీ విషయంలో, ఫ్యూచర్ కంపారిటివ్ విషయంలో చాలా వెనుకబడి ఉంటాయి. ఇదే విషయం మీద సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ ఒక రిపోర్ట్ తయారు చేసింది. ఈ రిపోర్ట్లో కొన్ని రాష్ట్రాల్లో విద్యార్థులకు ఇచ్చిన ఫ్రీ ల్యాప్టాప్లు పాత తరం టెక్నాలజీతో, పాత సాఫ్ట్వేర్తో, తక్కువ ర్యామ్తో తయారు చేస్తారని బయటపడింది. దీని కారణంగా ఆ ల్యాప్టాప్లు ఇచ్చే కొన్ని నెలలు గడవక ముందే స్లో అవడం, హ్యాంగ్ అవ్వడం జరిగి విద్యార్థులు వాటిని వాడడానికి ఇబ్బందులు పడ్డారు. దీనివల్ల చివరికి ఆ ల్యాప్టాప్లు వారి చదువుకు ఉపయోగపడకుండా కేవలం స్టేటస్ సింబల్గా మాత్రమే మిగిలిపోతాయి. ఈ విధంగా ఇన్నోవేషన్కు అవకాశం లేకపోవడం, నాణ్యతపై రాజులు జరగడం వల్ల ఫ్రీబీల అసలు ప్రయోజనం పూర్తిగా తగ్గిపోతుంది. పైకి సహాయం చేసినట్టే కనిపించినా కానీ లోపల ప్రజా డబ్బు వృధా అవుతుంది. ఇక 6వది పర్యావరణంపై ప్రభావం. ఉచితాలు ఆర్థిక వ్యవస్థకు మాత్రమే కాకుండా పర్యావరణానికి కూడా నష్టాన్ని కలిగిస్తాయి. ఎందుకంటే ఉచితంగా వస్తువులు లభించినప్పుడు
మనుషుల్లో వాటిని జాగ్రత్తగా ఉపయోగించాలనే బాధ్యత తగ్గిపోతుంది. వాటికి ఎలాగూ డబ్బు చెల్లించట్లేదు కాబట్టి అవసరం లేకపోయినా కూడా ఎక్కువగా వినియోగించే అలవాటు పెరుగుతుంది. దీనివల్ల నీళ్లు, విద్యుత్తు, గ్యాస్ ఇలాంటి రిసోర్సెస్ వృధా అవుతాయి. ఫలితంగా కాలుష్యం పెరిగి కార్బన్ ఫుట్ ప్రింట్ విస్తరిస్తుంది. కార్బన్ ఫుట్ ప్రింట్ అంటే ఒక ఫ్యాక్టరీ కానీ, ఒక రాష్ట్రం కానీ, ఒక దేశం కానీ రోజు చేసే పనుల వల్ల ఎంత మొత్తంలో కాలుష్యం కలిగించే వాయువులు వాతావరణంలోకి వెళ్తున్నాయో ఆ మొత్తానికి కార్బన్ ఫుట్ ప్రింట్ అంటారు. అంతేకాకుండా ఉచితంగా విద్యుత్తు, గ్యాస్ సిలిండర్లు అందిస్తే వినియోగదారులు వాటిని సేవ్ చేయాలనే ఆలోచనను మర్చిపోతారు. ఎందుకంటే ఫ్రీ అనే పదం ఎక్కువగా వాడేయాలి అనే మనస్తత్వాన్ని కలిగిస్తుంది. ఉదాహరణకు పంజాబ్లో రైతులకు ఉచితంగా విద్యుత్ ఇవ్వడం వల్ల చాలామంది రైతులు అవసరం లేని సమయంలో కూడా మోటార్లు ఆన్ చేసి ఉంచడం, రోజంతా పంపులు ఉపయోగించడం, నీటిని అదుపు లేకుండా వాడుకోవడం చేశారు. ఇలా విద్యుత్తును నిర్లక్ష్యంగా వినియోగించడంతో విద్యుత్తుపై ఒత్తిడి పెరిగి సప్లై క్వాలిటీ అనేది పడిపోయింది. దాంతోపాటు ట్రాన్స్ఫార్మర్లు తరచూ కాలిపోవడం, వోల్టేజ్ సమస్యలు రావడం వంటి ఇబ్బందులన్నీ పెరిగాయి. ఇక్కడ కరెంట్ ఎక్కువగా వాడడం వల్ల పర్యావరణానికి ఎలా నష్టం వాటిల్తుందో అనేది మీకు సందేహం రావచ్చు. ఇక్కడ కరెంటు ఎక్కువగా వాడడం వల్ల పర్యావరణానికి ఎలా నష్టం వాటిల్తుంది అన్న డౌట్ మీకు రావచ్చు. విద్యుత్ ఎక్కువగా ఉపయోగిస్తుండడం వల్ల మళ్ళీ ఎక్కువగా విద్యుత్తుని ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. అంటే దానికోసం మీరు బొగ్గును కానీ, గ్యాస్ను కానీ కాల్చాల్సి ఉంటుంది. బొగ్గును ఎక్కువగా కాలిస్తే ఎక్కువ CO2 వాతావరణంలోకి వెళ్తుంది. CO2 పెరగడం వల్ల భూమి వేడెక్కుతుంది. దీన్నే గ్లోబల్ వార్మింగ్ అంటారు. అంతేకాకుండా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా కాగ్ రిపోర్ట్ ప్రకారం ఈ ఉచిత విద్యుత్ విధానం పంజాబ్ రాష్ట్ర విద్యుత్ శాఖ ఆర్థిక పరిస్థితిని తలకిందులు చేసింది. ఇక 7వది ఫ్రీగా డబ్బు ఇవ్వడం, అంటే ప్రజల్ని చెడగొట్టడం. సాధారణంగా ఈ ఉచితాలు ఎవరికి ఇవ్వాలి? పని చేసుకోలేని వారికి, వృద్ధులకు, అనాథలకు, అభాగ్యులకు. కానీ మన ప్రభుత్వాలు పని చేయలేని వారికి, పని చేయగలిగిన వారికి ఇద్దరికి ఇస్తున్నాయి. దీనివల్ల చివరికి పని చేసేవారు కూడా పని చేయడం మానేస్తారు, సోమరిపోతులాగా తయారవుతారు. ఫలితంగా వ్యవస్థ చిన్న భిన్న అవుతుంది. దీనికి ఒక మంచి ఉదాహరణ ఫిన్లాండ్ చేసినటువంటి యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ ప్రయోగం, UBI. ఈ ప్రయోగం డబ్బు నేరుగా చేతిలో పడితే అది జీవితాన్ని మార్చకపోగా మరింత వెనక్కి నెడుతుంది అని నిరూపించింది. 2017లో అక్కడి ప్రభుత్వం నిరుద్యోగులకు ఎలాంటి షరతులు లేకుండా 2 సంవత్సరాల పాటు నెల స్టైపెండ్ రూపంలో కొంత డబ్బు ఇచ్చింది. ఈ ప్రయోగం ఉద్దేశం ఏంటంటే డబ్బు చేతిలో ఉంటే వాళ్ళు ఆర్థికంగా కాస్త నిలదొక్కుని కొత్త ఉద్యోగాలు వెతుక్కుంటారని, కొత్త స్కిల్స్ నేర్చుకోవడం మొదలు పెడతారని. కానీ ఫలితం మాత్రం వారు అనుకున్నట్లుగా రాలేదు. ప్రయోగంలో పాల్గొనే చాలామంది ప్రతి నెల ఉచితంగా డబ్బు వస్తుండడంతో ఉద్యోగాల కోసం ప్రయత్నించడం తగ్గించారు. కనీసం కెరీర్కు ఉపయోగపడే స్కిల్స్ నేర్చుకోవడానికి కూడా పెద్దగా ఆసక్తి చూపించలేదు. అంటే ఆ ఫ్రీ డబ్బు వారికి తాత్కాలిక ఉపశమనం ఇచ్చినప్పటికీ వారి కెరీర్ అభివృద్ధికి కావాల్సిన తపనను సృష్టించకపోగా ఇంకా తగ్గించేసింది. చివరికి ఈ ప్రయోగం నిరుద్యోగం, పేదరికం, నైపుణ్యాల లోపం వంటి సమస్యలు డబ్బు లేకపోవడం వల్ల కాదు, అవకాశాల లోపం వల్ల ఏర్పడుతున్నాయని నిరూపించింది. అందుకే డబ్బు ఫ్రీగా అవ్వకుండా ఆ డబ్బును వారి జీవితాలు మార్చుకోవడానికి అవసరమైన సరైన నైపుణ్యాలు, ఉద్యోగ శిక్షణ, కొత్త అవకాశాలు, నాణ్యమైన మంచి విద్య అందించడానికి ఉపయోగించాలి. ఇవి ఉంటే ఏ మనిషి అయినా సొంతంగా జీవితంలో నిలబడగలుగుతాడు. అంటే ఆకలేసిన వారికి చేపలు ఇవ్వడం కాకుండా చేపలు పట్టడం నేర్పించాలి. లేకపోతే ఆకలేసిన ప్రతిసారే చేపలు ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఏ ప్రభుత్వం అయినా ప్రజలకు సహాయం చేయడానికి వారికి నేరుగా డబ్బు ఇవ్వకుండా వారి అభివృద్ధికి ఉపయోగపడే పనులు చేయాల్సి ఉంటుంది. ఇక 8వది బిలియనీర్లకు ఇచ్చే ఫ్రీబీలు. చాలామంది ప్రజలు ప్రభుత్వాలు ఈ ఉచితాలు అనేవి కేవలం పేదలకు, మధ్యతరగతి వారికి మాత్రమే ఇస్తాయని అనుకుంటారు. కానీ నిజానికి ఈ ఉచితాలు ప్రభుత్వాలు పేదలు, మధ్యతరగతి వారి కంటే కూడా బిలియనీర్లకి, పెద్ద పెద్ద కంపెనీలకు, ధనవంతులకే ఎక్కువగా ఇస్తాయి. వీరికి ఇచ్చే ఫ్రీబీలు, లోన్ మాఫీలు, బెయిల్అవుట్స్, చాలా తక్కువ ధరకే భూములు, భారీ సబ్సిడీ రూపంలో ఉంటాయి. అంతేకాకుండా ఒక బిలియనీర్కి లోన్ మాఫీ చేస్తే అది 5,000 కోట్లు, 7,000 కోట్లు, 10,000 కోట్లు ఉంటుంది. ఈ మధ్య మన తెలుగువాడు బడా కాంట్రాక్టర్ అయినటువంటి సుబ్బరామరెడ్డికి బ్యాంకులు ఎంత లోన్స్ మాఫీ చేసాయో తెలుసా? అక్షరాల 5,700 కోట్లు. అది ఢిల్లీలో ఉన్న ప్రజలకు ఇచ్చే ఉచిత విద్యుత్తు, నీరు, బస్సు ప్రయాణం వంటి ఫ్రీబీల మొత్తం ఖర్చు 2,500 కోట్ల కంటే డబుల్, అంటే రెట్టింపు. మరి అంత డబ్బు ఖర్చు పెట్టారని నిజంగానని చూస్తే 2019-20లో ఢిల్లీ ప్రభుత్వ బడ్జెట్ 60,000 కోట్లలో పేదలకు, మధ్యతరగతి వారికి ఇచ్చే ఫ్రీబీలకు ఖర్చు చేసింది కేవలం 4.1% మాత్రమే. అంటే దీన్ని బట్టి తెలుస్తుంది ఏంటంటే ఫ్రీబీల రూపంలో వృధా అవుతున్న మొత్తం డబ్బులో ఎక్కువ భాగం బహుశా బిలియనీర్లకే ఎక్కువగా వెళ్తుంది అని అర్థం చేసుకోవచ్చు.
అయితే చాలామంది మేధావులు ఏమంటారంటే పెద్ద పెద్ద కంపెనీలకు సపోర్ట్ చేస్తే ఆ కంపెనీలు ఉద్యోగాలు ఇస్తాయి అని అంటారు. దీన్నే ట్రికిల్ డౌన్ ఎకనామిక్స్ అంటారు. అంటే పెద్దవారికి డబ్బు ఇస్తే వాళ్ళ ద్వారా పేదలకు ప్రయోజనం చేకూరుతుంది అని నమ్మకం. అవును, ఇది చాలా వరకు నిజం. కానీ ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్ తీసుకుంటే లోన్ మాఫీ చేసిన వారికి ఉప్పల్లో ఒక ఫ్లైఓవర్ను సంవత్సరాల పాటు సాగదీస్తూ ఉన్న రోడ్లను ధ్వంసం చేసి కొన్ని వేల మంది కాళ్ళు చేతులు విరగ్గొట్టుకోవడానికి కారణమైనటువంటి వ్యక్తికి. ఇప్పుడు ఇంకొక ఇంట్రెస్టింగ్ డేటా చూద్దాం. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అంటే ఈపీఎఫ్ఓ తెలిపిన వివరాల ప్రకారం 2022 మార్చి నాటికి ఇండియాలోని టాప్ 100 యూనికాన్ కంపెనీలు అంటే $1 బిలియన్ కంటే ఎక్కువ విలువ ఉన్న కంపెనీలు ఇచ్చిన ప్రావిడెంట్ ఫండ్ బెనిఫిట్ ఉన్న ఉద్యోగాల సంఖ్య కేవలం 2,72,000 మాత్రమే. అయితే ఈ సంఖ్య మన దేశంలో ఉన్న మొత్తం ప్రావిడెంట్ ఫండ్ బెనిఫిట్ ఉన్న ఉద్యోగాల్లో కేవలం 10% మాత్రమే. అలాగే 2019-20 పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం మన దేశంలో ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉన్న మొత్తం ఉద్యోగాల్లో కేవలం 9.5% ఉద్యోగాలు మాత్రమే పిఎఫ్ఈఎస్ఎల్ అంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉన్న ఉద్యోగాలు. మిగతా 90.5% ఉద్యోగాలు అన్నీ కూడా ఎటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేని కాంట్రాక్ట్ ఉద్యోగాలు, తాత్కాలిక ఉద్యోగాలు, అనధికారిక ఉద్యోగాలు మాత్రమే. అంటే అనార్గనైజ్ సెక్టార్తో పోలిస్తే పెద్ద కంపెనీలు 9 రెట్లు తక్కువ ఉద్యోగాలు ఇస్తున్నా కూడా ఉచితాలు ఎక్కువగా వీరే ఉపయోగించుకుంటున్నారు అని చెప్పుకోవచ్చు. చివరిగా విద్య, ఆరోగ్యం, తాగునీరు, ప్రాథమిక భద్రత లాంటివి ఫ్రీగా ఇచ్చిన సరైనవే. ఇవి మనుషులకు ఉండే ప్రాథమిక హక్కులు. కానీ ఇప్పుడు ఇస్తున్నవి సరైనవా కావా అని నిర్ణయించడానికి కొన్ని ప్రశ్నలు అడగాలి. ఈ ఉచితాలు ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు ఇస్తున్నాయా లేవా? ఇవి ఉద్యోగాలు సృష్టించడానికి సహాయపడతాయా? ప్రజల జీవన ప్రమాణం పెంచుతాయా? సమాజం మొత్తం సంతోషంగా ఉందా? ఈ ప్రశ్నలకు సమాధానం అవును అయితే అప్పుడు అలాంటి ఫ్రీ బిల్లన్నీ సరైనవే. వాటి వల్ల దీర్ఘకాల లాభం కూడా ఉండాలి. వీడియో ముగించే ముందు మీరు బాగా గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఉచితం లాంటి మిఠాయి చాలా తీయగా ఉంటుంది, చివరికి అది పన్నుల రూపంలో చేదు చూపిస్తుంది. నేడు ఫ్రీ, రేపు బిల్లుల రూపంలో తిరిగి వస్తుంది. ఫ్రీగా తీసుకోవడం సులువు, కానీ దాని కరువు తర్వాత గుర్తుకొస్తుంది. ఉచితాలు ఔషధం కాదు, అలవాటైతే వ్యసనం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మీకు తెలిసిన వారికి ఈ వీడియోను షేర్ చేయండి. బీ రిచ్, స్టే రిచ్.